ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వోన్నతుడా, మీ యొక్క జీవము కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గతించిన రాత్రి కాలమంతను కూడా కాపాడారు. మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేశారు. ఏ సమస్య, ఏ అపాయము, ఏ శోధన కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని తాకకుండా కంటి నిండా నిద్ర దయచేసి ఈ యొక్క ఆదివార కాల సమయంలో ఈ పునరుత్థాన దినమందు సజీవ సంఖ్యల్లో మమ్మల్ని అందరినీ కూడా నిలవబెట్టిన విధానాన్ని బట్టి స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజును చూడలేక గతించిపోయిన వారు అనేకులు ఉన్నారయ్యా. అయినప్పటికీ మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఈ లోకపు యాత్రలో మరొక రోజును మాకు దయచేసినందుకు కూడా మీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనము, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, మా తలంపులు, మా ఆలోచనలు కొంత పరిమితి వరకే ఉండొచ్చు, కానీ మా ఎడల మీకు ఉన్నటువంటి తలంపులు ఎంతో విస్తారమైనవి తండ్రి. అయా, అవి లెక్కకు మించినవి. అయా, మమ్మల్ని ఉన్నత మార్గంలో నిలవబెట్టేవి, మమ్మల్ని క్షేమంగా ఉంచేవి, మాకు ఏ హాని జరగకుండా కాపాడేవి మీ తలంపులు నాయన. అయా, ఈ రోజున మా సొంత తలంపులను బట్టి కాకుండా, ఇతరుల యొక్క ఆలోచనను బట్టి కాకుండా, ఇతరుల యొక్క మనస్సును బట్టి కాకుండా, అయా మీ తలంపుల ద్వారా మేము ముందుకు సాగడానికి సహాయము దయచేయండి. మీ యొక్క బహు విస్తారమైన తలంపుల చేత మమ్మల్ని అభివృద్ధి పరచండి. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ మాటలను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయా, ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. ఈ రోజున వారి ఆలోచనలను సఫలపరచండి. మొదలు పెట్టాలి అనుకుని మొదలు పెట్టలేకపోతున్న కార్యాలు ఈ రోజున ప్రారంభించే కృప దయచేయండి. అయా, మీ మందిరంలో, మీ సన్నిధిలో మేమందరము కూడా సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయా, ఈ రోజున మా ప్రతి పనిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. బలమును, శక్తిని, జ్ఞానమును సమస్తమును మీరే దయచేయండి. మా పనులలో ఏవి కూడా తండ్రి ఆటంకములు లేకుండా ప్రతి పని కూడా సజావుగా జరగడానికి సహాయము దయచేయండి. మా ప్రయాణాలను కూడా దీవించండి తండ్రి. మేము వెళ్తున్న మార్గాలను మీ పాద సన్నిధిని పెడుతున్నాము. మా వాహనాలను మీ స్వాధీనంలోనికి తీసుకోనండి. సురక్షితముగా, క్షేమముగా, ఎటువంటి అపాయములు, ప్రమాదములు లేకుండా, మార్గ మధ్యలో ఎటువంటి ఆటంకములు లేకుండా అయా మీరే మమ్మల్ని క్షేమంగా నడిపించమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, ఈ రోజున ఆపరేషన్స్ కోసము, డెలివరీస్ కోసము, రిపోర్ట్స్ కోసము, చెకప్స్ కోసం బిడ్డలు వెళ్తున్నారు. వారికి అనుకూలంగా ప్రతి పరిస్థితిని మార్చండి. అయా, ఎగ్జామ్స్ రాయడానికి, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నారు. వారికి కావలసిన జ్ఞానం దయచేయండి. వారి హృదయంలో భయం లేకుండా ధైర్యమును నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నెమ్మదికరమైన, సమాధానకరమైన, ప్రశాంతమైన జీవితాలు మాకు ఈరోజు మీరు దయచేయండి ప్రభువా. ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఎవరితో మేము కలిగి లేకుండా ఈరోజు జీవించుటకు కృప అనుగ్రహించండి. అయా, ఈ రోజున మా అందరికీ సమృద్ధిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. మాలో ఏ ఒక్కరికి ఏ విధమైన లోటు లేకుండా కృప దయచేయండి. మంచి ఆరోగ్యమును, ఆర్థిక పరిస్థితిని అందరికీ తండ్రి దయచేయండి. ఆత్మీయతలో మేము ఇంకా ఎదగడానికి కృప దయచేయండి. అయా, మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ మీ నామానికి మహిమకరంగా, మీ నామాన్ని ఘనపరిచే విధంగా మేము ఈరోజు జీవించడానికి అయా మాకు సహాయం అనుగ్రహించమని, ఈ లోక సంబంధమైన ఏ విధమైన పనులు, ఏ విధమైన పరిస్థితులు మమ్మల్ని ఆకర్షించకుండా, అయా మా సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా మీపై విశ్వాసం ఉంచి ధైర్యము కలిగి ఈ లోకయాత్రలో ఈ రోజున ముందుకు సాగే కృప అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రభువా, గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు.
వారందరికీ మీ రక్షణ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, ఈ రోజున మీ కృపను బట్టి బర్త్డేలను, యానివర్సరీలను బిడ్డలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, అయా మేము కొందరికైనా ఈరోజు మీ నామాన్ని ప్రకటించే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.